ఓకే, దైవజనులు సునీల్ గారు మనల్ని ప్రేమించిన మన మధ్యలోకి వచ్చారు. కొన్ని మాటలు దేవుని సన్నిధిలో మనకు వినిపించుండగా శ్రద్ధగా ఆలకించి దేవుని గణపరచుదాం. శ్రద్ధగా కొన్ని మాటలు మనకు వినిపించడానికి అన్నగారికి అవకాశం ఇస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించాం. థ్యాంక్ యూ బ్రదర్. దైవజనులు పాస్టర్ రాజేష్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. చేరవచ్చినటువంటి కష్టపడి గ్రామ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక దైవాశీలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ భూషణ పేరు శ్యామలం అనుకుంటా కదా. శ్యామలమ్మ నాన్న ఆమె నాకు గుర్తుపట్టలేదు. నేను ఆమె గుర్తుపట్టలేదు. దేవునికి మహిమ కలుగును కాక. అల్గోలు ఆమె నాడు చిన్న ఉన్నప్పుడు చూసింది. నేను 14 సంవత్సరాలు ఎగురు విడిచిపెట్టి వేరే దగ్గర పోయి సేవ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చాలా మందిని గుర్తుపట్టా. కానీ మీరు నాకు గుర్తుపట్టలే. ఆమె కూడా నేను గుర్తుపట్టా. అంతే ఏంటంటే లాస్ట్లో అమ్మ సువార్త మా ఆమె కూడా అడుగు చాలాసార్లు వచ్చేది. దేవుడికి స్తోత్రం జరిగింది కాక. మీరందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే, నేను మీకు తెలియదు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. మరి పండుగ అంటేనే సంతోషం. దిస్ ఈజ్ ద బిగ్ ఫెస్టివల్ ఫర్ us. లోకంలో ఈరోజు మరి 550 కోట్ల మంది దేవుడిని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఏదో ఒక దేవుడిని నమ్మేవాళ్ళు 550 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. అందులో 250 కోట్ల మంది క్రైస్తవులే. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క సువార్త ఈరోజు 210 దేశాల్లో కూడా యేసు ప్రభు యొక్క జన్మదినం జరుపుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా. అన్నగారు స్వరాజ్ గారు చాలా మంచి సంగతులు మీకు గుర్తు చేశారు. మరి యాజమాన్య రోజు మా ప్రాంతంలో మేము దశలో క్రిస్మస్ సెలబ్రేషన్ పొద్దున అక్కడ జరుపుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. అన్నగారు పిలుపు మేరకు ప్రేమతో ఆహ్వానించినారు. 4 సేవకులు ఆహ్వానించారు. అయితే ఫస్ట్ యాజేష్ గారు ఫోన్ చేయడంతో నేను దినాన్ని అన్నగారు వస్తే బాగుంటుంది అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీతో పాటు కలిసి ఈ సంవత్సరం 2022 సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఉండడానికి దేవుడిచ్చినటువంటి కృప కొరకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా వచ్చాను, మీకు అందరికీ తెలుసు. నేను ఎక్కువ వాక్యం చెప్పాను, ఒక 5-10 నిమిషాలు మాత్రమే చెప్తాను కాబట్టి శ్రద్ధగా ఆలోచించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము. లూకాసు సువార్త 2వ అధ్యాయము ఒక చిన్న మాట చదివి మనం కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని పండుగ సందర్భంగా విధాం. చర్చిలో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి బయట కూడా ఇంతకన్నా ఎక్కువ మంది యవనస్తులు పెద్దలు పురుషులందరూ కూడా బయటనే ఉన్నారు. వాళ్ళు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి దేవుడి చిత్తమైతే దేవుడు ఇంకా చర్చి ఇది పెద్దగా చేయాలి అక్కడ కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి చదువుకున్న లేఖన భాగమును దేవుడు మన వెనుకలో ఫలింపచేయును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు చిన్న ప్రియులారా, యేసు ప్రభువును గురించినటువంటి సంగతులు ఒకనొక సమయంలో పుట్టినటువంటి 8 రోజులకు సున్నతి చేయడానికి దేవాలయంలో తీసుకువెళ్ళినటువంటి సమయంలో ఆ దేవాలయంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మనుషుడు, సత్పురుషుడు. ఆయన పేరు సిమయోను. ఆయన క్రీస్తును చూసేంత వరకు మరణము రుచి చూడమని దేవుని చేత వాగ్దానములు పొందినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తిని చేతకు వస్తాడు, ఆయన ఎత్తుకుంటూ కొన్ని మాటలు చెప్తావు. ఆ మాటలు చెప్పిన తర్వాత నువ్వు చనిపోతావని దేవుడు తనకు చెప్పినాడు ముందే. ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత జరిగినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ మాటలు? సిమయోను చెప్పినటువంటి మాటలు విని యోసేపును ఆయన భార్య అయినటువంటి మరియా ఇద్దరు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడాల్సి వచ్చింది? ఆ మాటలు విన్న తర్వాత అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును గురించినటువంటి మాటలు ఈరోజు ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి.
ఆయన ఎక్కడ కూడా కట్టడం చేత పట్టింది లేదు, ఒక స్కూల్ పెట్టింది లేదు, ఒక బుక్ రాసింది లేదు. ధరింపలేని ఆయుధము వశమాయ జీవన హృదయాలు అంటాడు ఒక పాటలో భక్తుడు. స్థాపించలేదే తరగతులు, స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే ధరింపలేదే ఆయుధం వశమాయే జనుల హృదయాలు పశుశాలలో నీవు. అద్భుతమైన పాట ఎంజే కాళే గారు రాసినటువంటి పాట. స్థాపించలే తరగతులు ఆయన. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది యేసు ప్రభువును చూసినా, ఆయన మాటలు విన్నా. ప్రపంచంలో కోట్ల మంది మరి జ్ఞానులు మేధావులు ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ స్మార్ట్ పీపుల్ అండ్ సో మెనీ విజ్డమ్. ఈరోజు లోకంలో ఉంది. సో మెనీ ఇంటెలిజెంట్ పీపుల్స్ ఆర్ దేర్, బట్ దే డోంట్ నో వాట్ ఇస్ ద రియాలిటీ ఆఫ్టర్ ద మ్యాన్ డై. చనిపోయిన తర్వాత ఉన్న వాస్తవం ఎవరు తెలియదు. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చిన తర్వాత తెలిసింది చనిపోయిన తర్వాత ఏముంది అనే విషయాన్ని. యేసు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత అన్నాడు. ఆయన మాటలు మరి ధర్మశాస్త్రం ఉపదేశమైనటువంటి ఎవరైనా తెలియదు. రాత్రి కాలంలో వస్తాడు యేసు ప్రభు దగ్గరికి. నికోదేము ఆశ్చర్యం కలిగించినాయి. ఎసయ్యా నేనేం చేయాలి, నేను పరలోక రాజ్యం రావాలంటే ఏం చేయాలి అడిగినప్పుడు యేసు అన్నాడు తిరిగి మరలా జన్మించమంటాడు. తిరిగి జన్మించమంటే ఏంటయ్యా, ముసలివాడైన మనుషులు మళ్ళా తల్లిదండ్రులు పోయి మళ్ళీ వస్తారా? చిక్క చిక్క ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాట అర్థం కాలే. ఆశ్చర్యం కలిగించి ధర్మశాస్త్రం ఉపదేశించి ఆయన పుట్టినప్పుడు రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు ఆశ్చర్యపడ్డారు. దేవుని చూసి, నక్షత్రాలను చూసి ఆశ్చర్యపడ్డారు జ్ఞానులు. గాబ్రియలు దూత వచ్చినప్పుడు గొల్లలు ఆశ్చర్యపడ్డారు. పరలోక సైన్య సమూహాలు ఆశ్చర్యపడ్డాయి. ఏరోజు ఆశ్చర్యపడ్డాడు. వందలాది వేలాది ప్రజలను పుట్టిన సమయంలో ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధన విధానానికి ఆశ్చర్యపడ్డారు. ఆయన శివ మరణానికి ఆశ్చర్యపడ్డారు. ఆయన తిరిగి లేచిన ఆ సంఘటన బట్టి ఆశ్చర్యపడ్డారు. ఎందుకయ్యా ఆశ్చర్యం? యేసు ప్రభు మాటలంటే ఆ మాటలో ఉన్న శక్తి అటువంటిది. హల్లెలూయా. ఇక్కడ యోసేపు మరియు ఇద్దరు కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని మాటలు చెప్పినారు దేవుని బిడ్డలారా యేసు ప్రభు గురించి. ఆయన ఎందుకు వచ్చాడు యుద్ధంలో చాలా స్పష్టంగా చెప్పినారు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభుల వారు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుంది? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభుల వారు? పాపం రక్షించుటకు వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రక్షించిన దాన్ని వ్యక్తి రక్షించిన లోకానికి వచ్చాను, అందరి కొరకు వచ్చానన్నాడు ఆయన. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, 6వ వచనంలో ఈయన అందరి కొరకు విమోచన ప్రయోజనముగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చాడు యేసు ప్రభుల వారు. ఒక కులం కొరకు రాలే, ఒక మతం కొరకు రాలే, ఒక జాతి కొరకు రాలే, ఒక వర్గం కొరకు రాలే, అందరి కొరకు వచ్చినాడు ఆయన. ఈరోజు కొంతమంది తెలియతక్క మనుషులు దద్దమ్మలు యేసు ప్రభు ఒక కులానికి పరిమితం చేస్తున్నారు. అది వాస్తవము కాదు. యేసు ప్రభు వచ్చింది పాపైన ప్రతి వాడిని రక్షించడానికి ఆయన వచ్చినాడు. ఇంతకుముందు అనేటట్టుగా పాపం యొక్క ఫలితం ఏమిటి? పాపం వల్ల వచ్చే జీవితం మరణము, మరణం తర్వాత ఏముంది? నరకం ఉంది. కారణం నరకం అంటే ఏదో చిన్నగా అది కళ్ళకు కనిపేది కదా, అది చనిపోయిన తర్వాత తెలుస్తుంది. రక్షణ మారుమనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా ఎంతకాలం ఒక వ్యక్తి బ్రతికినా, వాడు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడైనా, క్రైస్తవేతరుడైనా, ఎవరైనా క్రీస్తు యొక్క సువార్తను మీరు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాము, బాప్తిజం పొందకపోతే పడే స్థలం అది నరకమైనటువంటి స్థలం. యేసు ప్రభు అంటే నరకం గురించి అన్నమాట తెలుసా? నరకమున వారి అజ్ఞానము పురుగు చావదు. లైట్ గా తీసుకోవద్దు దేవుని యొక్క సువార్తను, దేవుని పరిచయను. పర్వాలేదు అన్న పండుగ చర్చలుకుంటే లాభం లేదు. అట్లా వచ్చి మారుమనసు లేకుండా, జీవితంలో పరిశుద్ధ జీవితం లేకుండా, భయం లేకుండా బ్రతికితే ఒక టైం వస్తుంది. ఇలాంటి యాత్ర ముగించిన తర్వాత నీ గమ్యం మారిపోతుంది, దేవుడు డెస్టినీ మారిపోతుంది.
అదే పాపంలో చనిపోకుండా ఎక్కడున్నాయో పాపం ఎవరు కనిపిస్తుంది? ఈరోజు ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తారు. ఎంఆర్ఐ అంటే ఏంటంటే మనిషిని డైరెక్ట్ గా మిషన్లో పంపించేస్తారు. ఏ మెదడులో ప్రాబ్లం ఉందా అని, గుండెలో ప్రాబ్లం ఉందా అని, యొక్క మరి లివర్స్ చెడిపోయినాయా మొత్తం ఎంఆర్ఐ టెస్ట్ చేపిస్తే మాస్టర్ చెకప్ అది కీలకమైనటువంటి మొత్తం అన్ని ఎక్కడైనా ప్రాబ్లం చేస్తుందని పాపం కనిపించదు. పాపం కనిపించదు, ఎంఆర్ఐలో కనిపించదు, ఏ స్కానింగ్ లో కనిపించదు. కానీ ఉంది పాపం. పెద్దలు చెప్పినారు, కుండ అత్త కావచ్చు, కుండ లెక్క కావచ్చు, చేరి చుక్కలు లెక్క పెట్టవచ్చు, పాప వృత్తి పరికించలేమురా కావ్య లక్ష్మి విచార రవి కుమార. లోకంలో పాపం అని దొరకదు, ఒక పట్టాన సిద్ధం అవుతాయి. ఎక్కడుందో పాపము అంటే మనుషులో ఉంది అనిపిస్తుందా అంటే కనిపించదు. దాని పరివర్తన ఏమిటి, దాని గమ్యం ఏమిటి అంటే ఆ పాపం నరకం తీసుకెళ్ళిపోతుంది మనిషిని. పాపం వల్ల వచ్చినటువంటి మరొక ఫలితమే మరణం. మరణం వల్ల అంతకన్నా ముందు లేదు. పాపం వల్ల వచ్చినటువంటి మరణం. ఈ మరణంలో పాపం చదువుతుంది ఆ మనుషులంతా నరకానికి వెళ్ళిపోతారని ఆ దేవదేవుడే జగత్ పునాది వేయబడక ముందున్నవాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, దేవా లోకం పుట్టక ముందు నేను ఎక్కడ ఉన్నాను, ఆ ఉన్నతమైన స్థానాన్ని, ఆ యొక్క మహా ఉన్నతమైనటువంటి రాజుల మహారాజు ఉన్నటువంటి స్థానాన్ని ఆయన వదులుకొని ఈ లోకానికి వచ్చి కాలు చేతిలో లేకులు అంట కొరడ దెబ్బ గాయాలు 254 కొరడ దెబ్బ ఆయన శరీరం చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. గంట పెట్టుకొని పెరిగి వేస్తూ ఉన్నారు, ఉమ్మేస్తూ ఉన్నారు, పేగుతులు కొడుతూ ఉన్నారు. కొంచెప్పుడు ముందు వచ్చేప్పుడు ఎందుకయ్యా ఎంత యాత్ర నీకు, ఏం బాధ నీకంతా అవసరమా నీకది అంటే ఆయన అంటాడు, వారి ప్రయోజనము చాలా గొప్పది. 49 కీర్తన 9వ వచనం అంటాడు, వారి ప్రాణ విమోచన ధనము ఎన్నటికి తీరక అటుండవలసిందే. ఎవరు దాన్ని ఖరీదు చెల్లించలేడు. యేసు ప్రభు శిలువ మరణం, యేసు ప్రభు శిలువలో దాచినటువంటి రక్తం ఆశ్చర్యం కలిగించింది. నీకేం కారణమయ్యా, ఎవరు కొరకు తెచ్చుకుంటానంటే యేసు ప్రభు శిలువ మరణం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అంతగా శిలువ నలిగిపోతే తప్ప ఒక పాపిని రక్షించడం ఆయన యోగ్యుడు కాడు. శిలువ మరణం ఒక పాపిని పరిశుద్ధులుగా మారుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఒక శిలువ ఆశ్చర్యం కలిగించింది. భారతదేశంలో ఈ నవీన ప్రాచీన కాలంలో ఎంతో మంది మహర్షులు ఉన్నారు, ఎంతో మంది సప్త ఋషులు ఉన్నారు. అప్పుడు కానీ నవీన యుగంలో మనం చెప్పుకోదగ్గ వ్యక్తి, నవీన కాలంలో మనకన్నా ముందు మొట్టమొదటి వాడని చెప్పినటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యుడు స్వామి వివేకానంద అయినటువంటి ఒక మహర్షి, జ్యోతి పుంగవుడు, సనాతన ధర్మ ప్రచారకుడు, భారతదేశ ప్రతినిధిగా ప్రపంచ దేశాలు అయినటువంటి వాడు. ఆయన ఒక ప్రసంగుడు అంటాడు, యేసు ప్రభు జీవించిన కాలంలో కనుక నేను ఉంటే, ఆయన ఉన్నటువంటి గ్రామంలో ఉంటే, నా చర్మంలో నా శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా వేసి ఆయన బాధలు కలిగేవాడు అన్నాడు. ఆయన ఎందుకయ్యా ఇంత పెద్ద మాట అన్నావు, నీ మతం కాదు కదా, లోక మతాన్ని ప్రతినిధి కదా, సనాతన ధర్మ ప్రచారకుడే కదా. ఈయనంటాడు, ఒక స్త్రీ అత్యంతమైన బాధ కలిగిందయ్యా, నేను బ్రతుకుంటే నా రక్తంతో అడగవాడిని. స్పెషాలిటీ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువులో ప్రత్యేకత కలిగిన వాడు ఆయన. ఆ మాట అనేకుల్ని ఆశ్చర్యపరిచింది ఆ జీవించినట్టు కాదు. వివేకానంద వారి పెద్ద మాట్లాడేది మన ప్రతినిధి అనుకుంటే मोहम्मद अलैहिस्सलाम 1,80,000 पैगंबरों में ईसा अलैहिस्सलाम तो बहुत बड़ी पैगंबर है. ईसा अलैहिस्सलाम సాతాను అందరినీ ముట్టి 1,40,000 మంది ప్రవక్తని ముట్టగలిగిన ఖురాన్లో ఉన్న మాట ఇది. మొహమ్మద్ ప్రవక్త చెప్పిన మాట ఇది. 1,40,000 మందిని సాతాను ముట్టగలిగాడు కానీ యేసు ప్రభు సాతాను ముట్టలేకపోయాడు అన్నాడు. ఎంత ఆశ్చర్యం కలిగించింది ఆ మాట. ఇస్లాం సమాజానికి అంత ఆశ్చర్యం పెద్ద మాట వేసాడు ఆయన గురించి. यीशु मसीह जो है ईसा अलैहिस्सलाम ये खुदा का कलाम है, खुदा का रूहुल्लाह है. యేసు ప్రభు ఎవరంటే దేవుని యొక్క వాక్కు, ఖుదా కా కలాం. యేసు ప్రభు ఎవరంటే దేవుని యొక్క ఆత్మ, ఖుదా కా రూహుల్లాహ్. ఎంత పెద్ద మాట అన్నావు, నా ఆత్మ నన్ను వేరు చేస్తారా, నా మాట నన్ను వేరు చేస్తారా? దేవుని మాట అన్నావు, దేవుని ఆత్మ అన్నావు, కానీ ఆయన దేవుడే అని ఈరోజు ఎంతమంది స్కాలర్స్ చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఈరోజు అందరి మాటలు. అలాంటి సుమేయుల మాట ఆశ్చర్యం కలిగించింది. ఈరోజు ప్రతి ఒక్క మేధావుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. జ్ఞానుల మాట ఆశ్చర్యం కలిగించింది. ఈరోజు అనేక మంది పెద్దల మాట ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి విషయము
ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఆశ్చర్యం చూడగలుగుతున్నావా నువ్వు దేవుని యొక్క మాటల్ని బట్టి? ఈరోజు ఏమున్నాం యేసు ప్రభు మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిన నాకంటే, నిన్నదాకా తాగుబోతూ నిన్నదాకా తిరుగుబోతూ ఇష్టానుసారంగా పెట్టినటువంటి వాడు ఒకప్పుడు సునీల్ అంటే ఎవరి మాట లెక్క చేయవాడు. రౌడీజమైన నా యొక్క ఫేవరెట్ లక్షణం. రాత్రికి రాత్రి దేవుడు దర్శించినాడు ఒక ప్రాంతంలో 2002లో. క్షణంలో మారిపోయింది నా జీవితం. పొద్దున్న లేస్తే త్రాగు తిరుగుతూ ఉండేటటువంటి జీవితము ఒక ఏసయ్య దర్శనంతో ఒక వ్యక్తి యొక్క యాకశాలను చూసి వార్త చెప్పినప్పుడు మారిపోయింది. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎవరు వారు మార్చిన వారు మారండి అసలు ఉన్నారు అందరూ కూడా. వారి పనికి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. లక్షలాది మంది హృదయాలు కలిగిస్తుంది ఆ యొక్క యవనస్తుడు, ఒకప్పుడు చెడిపోయిన యవనస్తుడు యొక్క జీవిత సాక్ష్యం. కారణం తెలుసా? యేసు ప్రభు అంటే ఆశ్చర్యకరం. హల్లెలూయా. సిమయోను మాటలు ఆశ్చర్యం కలిగింది తెలుసా? ఆయన ఏమాటాడంటే ఆ పైన అంటాడు 32వ వచనంలో, సిమయోను అన్న మాట చూడండి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానము దాని దాస్తులు పోలేము. అన్నిజనులు నీవు బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల యొక్క సిద్ధపరిచిన నీ రక్షణ కనులారా చూచితిని. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈరోజు లోకాలకు ఉన్నటువంటి ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య కాదు. ఈరోజు లోకాలకు ప్రధాన సమస్య కరువులు, కాటకాలు, భోజనాలు, ఆస్తులు కాదండి. లోకాలకు సమస్య అందరి పెళ్లి కావడం కాదు, అందరికీ పిల్లలు ఉండడం కాదు. లోకాలకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే రక్షణ కావాలి, రక్షణ కావాలి. పాపంలో బట్టి కొట్టుకుపోతున్నారు ఒక ఘోరమైన స్థలానికి. ఆ ఘోర స్థలాన్ని తప్పించడానికి ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షణ గురించి తెలియ వీళ్ళందరూ పెద్ద మీద వాళ్ళంతా అటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినారు. యేసు ప్రభు ఆయన విశ్వాసం ఉంచిన వాడికైనా నరకం తప్పిస్తారని ఆయన అంటాడు. నా యందు విశ్వాసం ఉంచిన వానికి నేనే పునరుత్థానములో జీవములో నేనే, నాకు అధికారం ఉంది. ఐ హావ్ అథారిటీ టు ఫైట్ యువర్ సిన్స్. మార్కు సువార్త 2:10 అంటాడు, మీ పాపం నుంచి అధికారం నాకు ఉంది. పాప క్షమాపణ పొందకుండా గంగాన్ని ఒకవేళ ఈ లోక యాత్రను ముగిస్తే ఆ ఘోర నరకాన్ని తప్పించడానికి ఎవరి తరం కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మన సంతోషం ఎందుకు తెలుసా? ఇంత సంతోషం రాత్రి మంచిగా గంతులు ప్రపంచం అంతా కాంతులతో వెలిగిపోతా ఉన్నది. కారణం ఏంటంటే ఆయన పుట్టకపోతే మాకు ఏడ్చడం ఉండేది కాదు, మాకు రక్షణ విమర్శనం ఉండేది కాదు, సమాజంలో గౌరవం ఉండేది కాదు. సమాజం నాడు 10 కోట్ల మందిని మన భారతీయ సనాతన ధర్మం వెలివేసింది అంటరాని వారని. యేసుప్రభు అంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, ఏమంటే తెలుసా? అందరూ నా వైపుకు రండి, భూతిగంత నివాసులారా నా వైపు నుంచి మీరు రక్షణ పొందండి. 100వ కీర్తన 1వ వచనంలో సర్వదేశములారా నా వైపుకు రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచనాల్లో ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులు అందరూ 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 రండి. ఇక్కడ పరిస్థితి లేదు, ఇక్కడ పెద్దలు తప్పని లేదు, ఏ జాతి వాడు ఉండి చనిపోబడ్డవాడు కాదు. ఇక్కడ అందరూ కూడా రక్తం చూపించినాం, అందరూ రావాలన్న దగ్గరికి. రాకపోతే ఇష్టం ఆ గోరస్థానం వెళ్తున్నా వెళ్ళండి. ఓ రోడ్డు పని వెళ్తుందండి, బండి స్టాండ్ తీసుకొని ఏమంటాం మనం? ఆ ఏ కులం అని చూడము, ఏ మతం అని చూడము, ఏ దేశం అని చూడము, ఏ ప్రాంతం అని చూడము. బాబు బండి స్టాండ్ తీసుకొని చెప్తాను, నేను తీసుకుంటాను పై నా ఇష్టం ఇట్లా పోతాను. నాకు దానికి బాధ్యుడు రేపు ముందు పోయి వాడు పడి ఒక్కొక్కరిలో పడి చనిపోయిన తర్వాత ఏంటండి. ఒకరోజు నేను నా జీవితంలో పెద్ద తప్పు చేసిన, ఆయన గుర్తు చేసుకుంటే ఆ గుండెలు చెల్లరిల్లిపోతాను. తెలంగాణ ఉద్యమం ఆ సమయంలో రోజు బందే, ఉద్యమం టైంలో అప్పుడు బస్సులు బంద్ అయిపోయాయి. సంగారెడ్డి వెళ్ళాను ఐడియా చేస్తున్నటువంటి సమయంలో. సంగారెడ్డి నుంచి జనవరి రావాలి. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, బాబు నువ్వు ఆ లారీ డ్రైవర్కి స్వార్థం పడుతున్నావు. దేవుడు నాకేమో భయం అవుతుంది, వాడు ఎవరో తెలియదు, వాడైతే స్వార్థం అయితే మధ్యలో తీసేస్తే మళ్ళీ బస్సులు బంధు, ఆటోలు బంధు, అన్ని బంధు. నడుచుకుంటే వాళ్ళు సంఘటన జరగదాకా ఇదేం కర్మ ప్రభువా, చెప్పాలంటే ప్రేమ వస్తుంది, చెప్పబుద్ధి అయితే లేదు, చెప్పాలంటే ప్రేమ పోతుంది, చెప్పబుద్ధి అయితే లేదు. లోపల అట్లనే మదన పడిపోతూ జరగబోదు తీసుకుని దిగి వెళ్ళిపోయినా. జరగబోతు వస్తే బస్ స్టాండ్ దగ్గర నేను దిగిన మహేంద్ర కంపెనీ ముందు బిదర్ చౌరస్తా కాడికి పోయిన తర్వాత అదే లారీ అదే డ్రైవర్ ఘోర యాక్సిడెంట్ ప్రమాదంలో నుంచి చనిపోయారు. గుండెల పనులు వేశాను నేను, వాడి నరకానికి వెళ్ళడానికి కారణం లేదు.
నేను చెప్తూ ఉన్నాను ఈ సందర్భం నుంచి ఇక్కడ దాకా నువ్వు నిర్లక్ష్యం చేసావు, దానికి భయపడ్డావు. తింటే సేవకులు మధ్య నడుచుకుంటూ వస్తుండేమో కానీ వాడు ఆ మాటల మీద మారుమనస్ఫూర్తి వాడి పనుల ప్రాంతంలో ఉంటుండే కదా, వాడి స్వార్థంలో కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడండి? నరకమంటే ఆశామసి కాదన్నా, అది పగ మండే అగ్ని గుండ, అందులో పడిన వారు సావరు మరి, మంటలేమో ఆరవు కానరారు ఏదరి. నరకమంటే ఆశామసి ఒక పాప ఎవరికి నరకాన్ని కామలైన ప్రభు అని క్షమించు తండ్రి. ఇక మీద ఎక్కడ అవకాశం వచ్చినా నేను మీరు చేసుకోను. అందుకే కన్షాప్ వెళ్తే వానికి వాడు చెప్తాం, కిరాణా షాప్ వెళ్తే వానికి వాడు చెప్తాం, ఆటో వెళ్తే వానికి వాడు చెప్తాం. 4 ముక్కలు యేసు ప్రభు నీ కొరకు పుట్టాడు, ఆయన ఈ లోకంలో నీ కొరకు కలవరి కొండలు చనిపోయాడు. బాబు యేసును విశ్వాసం ఉంచు, నీవు నీకు రక్షించబడతానని చెప్పడానికి ఏమవుతుందండి మనకి? ఈరోజు మనం సంతోషంగా ఉండడం కాదు, మన ద్వారా కొన్ని కోట్ల మంది సంతోషంగా ఉండాలి. పరలోక రాజ్యం సంతోషపడాలంటే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఆనాటి గొల్లలాగా అందరి కొరకు పుట్టినటువంటి యేసు అందరికీ చెప్పలే స్వార్థమానము గొల్ల చెప్పినాడు. ఈరోజు యేసు ప్రభుల వారు అన్ని కులంలో వారి కొరకు, అన్ని మతంలో వారి కొరకు, అన్ని దేశంలో వారి కొరకు పుట్టినాడు, అన్ని దేశంలో వారి కొరకు శిలువ మరణం జరిగిస్తున్నాడు. కానీ కొంతమందికి నాలాంటి వాళ్ళు చెప్పినాడు, కొద్దిగా చెప్పినట్టుగా. ఏదో తెలుసా, మీరు వెళ్ళి అందరూ చెప్పాలి, చెప్తే మీకు బహుమానం ఇద్దామని, చెప్తే మీకు పదవి రాజ్యంలో తిరగటం ఇద్దామని. ఆయన ఎవరు తెలుసు అందరూ చెప్పడా? ఆయనకు మళ్ళీ దాడుతున్నాం అంటే మళ్ళీ చెప్పాలని చెప్తాడు ఆయన. కానీ నిన్ను నన్ను గొప్ప తిరగని దేవుడు రాత్రి కాల సమయంలో చూస్తున్నాడు. ఈ మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నారు లోకానికి. ఆయన సింహ మాట యేసు ప్రభు గురించి మాట్లాడితే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు మనం కూడా ఆ యేసు ప్రభు గురించి మాట్లాడితే తప్ప లోకానికి రక్షణ లేదు. అందుకే నేను అన్నగారు చెప్తాను, అనే మా ఊరికి స్వార్థ ఎప్పటికే వస్తున్నాయి, నాకు అట్లనే పరిచయం. ఆమె ఆయన గుర్తుపట్టి ఇంకో ఆమె ఉంటుంది పొట్టుపల్లిలో, ఒక ముసలి ఆమె ఎంత కాంతం అనుకుంటా, పొట్టుపల్లిలో ఉంటుంది. ఆమె బైబుల్ పట్టుకుంటుంది, చదువు రాదు ఏం రాదు, కానీ ఇల్లు తిరిగి స్వార్థ చేస్తుందండి. ఆమె బహుమానం గొప్పది పరలోక రాజ్యంలో. చాలా మంది చదవచ్చిన వాళ్ళు తెరవని దినాలు ఇవి, చదవచ్చిన వారు స్వార్థ ప్రకటించడానికి భయపడుతూ సిగ్గుపడుతున్న దినాలు ఇవి. దేవుని బిడ్డలారా, సింహమైన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించిన యేసు ప్రభు గురించి మాట్లాడితే ఈరోజు మీ మాటలు ఆశ్చర్యం కలిగించాలి. మీరు క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉండండి. మీరు ఏ పాపంలో వాడిపోడు, అవి వీళ్ళు కాపాడుతూ ఉంటాయి. వాళ్ళు పరిస్థాయిలో తర్వాత సంగతి కానీ నిన్ను మాత్రం పాపంలో పడిపోనివ్వవు. నేనే యేసు ప్రభు గురించి చెప్పాను కదా, నేను పాపం చేయను, నేనే ప్రభు కూడా సాక్షి ఉన్నాను కదా. ఇంత ఘోరంగా దుష్టాలను ఎలాగో చెప్తానంటావు నువ్వు యేసేపులాగా. రాత్రి కాల సమయంలో దేవుడి బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జన్మ, యేసు ప్రభు యొక్క జీవిత విధానము, యేసు ప్రభు యొక్క స్థిర మరణము పునరుత్థానము లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించినాయి. లోకంలో ఉన్నటువంటి మహా మేధావులకు ఆశ్చర్యాన్ని కలిగించినాయి. లోకంలో ఉన్నటువంటి యోగి పుంగవులకు ఆశ్చర్యాన్ని కలిగించినాయి. ఈరోజు కూడా లోకానికి ఆశ్చర్యమే. ఈరోజు సులువుల స్వార్థ ప్రకటిస్తే అవి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకో తెలుసా, ఘోరమైన దుష్కార్యం చేస్తున్నటువంటి పౌరులు లాంటి హంతకులైన నీ మాటలను బట్టి మారాల్సిందే. దట్ ఇస్ ద పవర్ ఇస్ ఇన్ యు. వ్యవసాయ మాటలు మాట్లాడుతుంటే ఆ శక్తి విడుదల నీకు అవుతుంది లోకముకు. నువ్వు ఆశ్చర్యపడతావు, ఏం చెప్పావు బాబు. నిజంగా చెప్తున్నా, సేవలో కొన్ని వందలాది మంది యాగేశ్వరనే ప్రత్యేక సాక్ష్యం, ఎవరు అవసరం లేదు. యాగేష్ పాస్టర్ కండలు చూశారు గజవల్ ప్రాంతంలో నా పరిచయ విధానాన్ని. అనేక మంది వస్తున్నారు, ఎప్పుడు బాబు చూసిన 10 మందికి 20 మందికి 30 మందికి ఏం చెప్పేవాళ్ళు నాకు తెలియదు. ఇప్పుడు నాకు గుర్తులేవు అవన్నీ కూడా. దేవుడి గురించి మాట్లాడింది, నేను పాపిని, నేను ప్రభు నమ్ముకున్నాను, నేను పాప తెలుస్తావు అని రాత్రి కాదు నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు. నువ్వు కూడా చెప్పడానికి దేవుడు కదా, నా జ్ఞానం లేదన్నా, నేనేం చెప్తా, పాస్టర్ చెప్పాలి కదా అనొద్దు. యేసు ప్రభు దేవుడు నీకు తెలుసు, ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్తారని తెలుసు. ఆయన శిలువర్తం మంది విశ్వాసం ఉంటే పరలోక రాజ్యం గ్యారంటీ, శిలువర్తం మంది విశ్వాసం ఉంటే నరకం గ్యారంటీ అని తెలుసు. చాలు యేసు వార్త. ఆయన నీ కొరకు చనిపోయి చేయలేసాను చెప్పలేవా? ఆశ్చర్యం కలిగిస్తాయి మాటలు లోకానికి, ఆశ్చర్యం కలిగిస్తాయి మాటలు అనేకులకు. దేవుని బిడ్డలారా, రాత్రి కాల సమయంలో క్రిస్మస్ సందర్భంలో నీవు నేను మనమందరం కూడా ఆశ్చర్యకరమైన పిల్లలం. ఆయన గురించి లేఖనం సాక్ష్యం ఇస్తుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడైన. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్యకరుడుకుంటున్నావా? దేవా, నన్ను ఒక ఆశ్చర్య కార్యము సూచన క్రియలను చేయడం శక్తిమంతుడు.
నాలో ఒక ఆశ్చర్యకార్యం జరిగించండి, నాకు ఒక దర్శనం దయచేయండి. నేను కూడా లోకానికి ఆశ్చర్యకరంగా ఉండాలి, నేను కూడా లోకానికి ఒక సవాలుగా, నేను కూడా లోకానికి ఒక సూచక్రియగా ఉండాలి. అటువంటి వ్యక్తి ఈ క్రిస్మస్ సమయంలో నాకు చేయండి ప్రభు అని ఒక నూతన తీర్మానం తీసుకుంటే అక్కడ అంటున్నాడు, ఈ ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్పి కింద ఒక మాట అంటాడు. మరియా ఏమన్నా చూడండి 35 వచనంలో, మరియా నీ హృదయంలోని ఒక ఖడ్గముగా తెచ్చుకున్నది. హల్లెలూయా. యేసుప్రభు అంటే ఎవరో తెలుసా? ఖడ్గం. ఆయన అపోస్తల కార్యములో 2వ అధ్యాయం ఆయన మాటలు చెప్తుంటే యేసుప్రభు డైరెక్ట్ నా గుండె రోడ్డు చీల్చాడన్నమాట. నా గుండె పగిలిపోయింది. అయ్యో పాపి అని రోధించిన ఆయన తెలుసా? ఆయన ఒక ఖడ్గం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నేను కూడా యేసయ్య వార్తలు మనం మాట్లాడుతున్నామంటే, యేసు గురించి స్వార్థమని చెప్తున్నామంటే, ఒక ఖడ్గముని కనబడకుండా నీ ముందున్న వ్యక్తుల హృదయాల్లోకి వెళ్ళిపోతాని విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుడు బిడ్డలారా ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఈరోజు నీ నా మాటలకు ఆశ్చర్యపడాలి, నీ నా బ్రతుకు లోకం ఆశ్చర్యపడాలి. ఈరోజు యేసు ప్రభు గురించి ఎవరు మాట్లాడిన ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. స్వామి వివేకానంద మాట్లాడిన ఆశ్చర్యమే, సప్త ఋషులు ఏంటండి మాట్లాడిన ఆశ్చర్యమే, ముస్లిం మేధావులు మొహమ్మద్ అలైహిస్సలాం మాట్లాడిన ఆశ్చర్యమే, ఎవరు మాట్లాడిన ఆశ్చర్యం. ఎందుకంటే యేసయ్య మాటలు, యేసయ్య పేరునంత శక్తి ఉంది. ఆయన గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మహాత్మా గాంధీ గారు యేసు ప్రభు యొక్క బోధనలే నాకు ఉద్యమానికి స్ఫూర్తి అని చెప్తారు. ఆయన దేశం మొత్తం ఆశ్చర్యం కలిగించింది. వైశ్యుడు గురించి మాట్లాడుతుంటే యేసు ప్రభు కొండ మీరు ప్రసంగము ఒక చంపబడి చింప చంపేయమన్నాడు, నీ శత్రువు సహా ప్రేమించమన్నాడు. ఖచ్చితంగా మనం చేయించాల్సింది అహింసా యుద్ధం మనం చేయాలి. ఆయన బోధన యేసు ప్రభులో దొరికింది అన్నది. ఎవరు? మహాత్మా గాంధీ గారు. ప్రపంచంలో యేసు ప్రభు గురించి మాట్లాడకుండా ఉన్న వ్యక్తి ఎవరు లేరండి. ప్రతి ప్రయోజనం యేసయ్య గురించి మాట్లాడే ఆశ్చర్యాన్ని కలిగించున్నారు. ఆయన మాటలు, ఆయన పేరే ఒక ఆశ్చర్యం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆశ్చర్యకరుడు పిల్లలు ఉందాం. తప్పకుండా బతకండి. ఇప్పటిదాకా ఎంతమంది ఆశ్చర్యపరుస్తున్నారు, ఎంతమంది కలవర పెట్టినాను. యేసయ్య జన్మ కలవర పెట్టింది, యేసయ్య మాటలు ఆశ్చర్యాన్ని కలిగించినాయి, ఆయన క్రియలు ఆశ్చర్యాన్ని కలిగించినాయి. ఒకనొక సమయంలో యోహాను 8వ అధ్యాయం 46వ వచనం అంటాడు ఆయన, నా యందు పాపం ఉన్నదని వీళ్ళు ఎవరు స్థాపిస్తారు. అందరికి ఆశ్చర్యం కలిగించింది. అని పెద్దగా మాట్లాడేది ఎవరు చూపించలేకపోయారు. ఏమో పెట్టినారా ఈరోజు నీవు నేను కూడా మనం అందరం కూడా మన జీవిత సాక్ష్యంగా లోకానికి కోసం ఇక్కడే ఉందాం. క్రిస్మస్ సమయంలో పండుగలు చేసుకుందాం, సంతోషంగా మనం పండుగ చేసుకొని ఆనందించాలి. యేసయ్య పుట్టినాడు, కానీ యేసయ్య ఇచ్చినటువంటి బోధనలు మన జీవితం నెరవేర్చకపోతే మనం ఆయన ఇష్టలుగా ఉండం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11 నుంచి 12-13 వచనాలు అంటాడు, సర్వోన్నతమైన స్థలములలో 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టలైనా. అంటే ఇష్టలుగా చాలా మంది ఉన్నారు. తాగోదు దేవుడికి ఇష్టలు ఉంటారా? వ్యభిచారులు దేవుడికి ఇష్టలు ఉంటారా? దొంగలు మాంత్రులు దేవుడికి ఇష్టలు ఉంటారా? వేషధారులు దేవుడికి ఇష్టలు ఉంటారా? ఉండరండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనం అంటాడు, వారు అనేకులు దేవుడికి ఇష్టలు లేరంట ఇశ్రాయేలు జనాంగంలో. అది దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడు. నువ్వు దేవుడికి ఇష్టడు కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఉపదేశం చేసి నువ్వు దేవుడికి ఇష్టడు ఉండాలంటే ఏం చేయాలి? యోహాను 2వ అధ్యాయము 5వ వచనం అంటుంది, ఆయన మరి అమ్మ పరిచారకులను చూసి ఏమన్నా తెలుసా? ఆయన మీతో చెప్పింది ఆయన చెప్పింది చేయాలి. లోకం ఏం చెప్పింది, లోక చట్టాలు ఏం చెప్పినాయి, మా తల్లి ఏం చెప్పింది, మా తండ్రి ఏం చెప్పింది, మా స్నేహితులు ఏం చెప్పినది కాదు. యేసయ్య ఏం చెప్తున్నాడు నీకు ఈరోజు? యేసయ్య మాట చేస్తావా నువ్వు? ఎక్కడ ఉందండి క్రైస్తవ కుటుంబాల్లో? చిన్న పంచరాగానే పోలీసు స్టేషన్ లేకపోతారు, చిన్న పంచరాగానే కోర్టు లేకపోతారు, సేవకు దగ్గర రారు. సేవకు లేకపోతే దేవుడు ఏం చెప్పాడు, ఏం చెప్తాం ఆ యొక్క సమస్య. కోర్టుకు వచ్చి వాడేమంటాడు, అమ్మ నీ భార్య నీ భర్త నువ్వు బాగా కొడుతున్నావా, డైవర్స్ తీసుకొస్తాను ఈ చట్టం ప్రకారం చెప్తాడు బైబుల్ కూడా. ఇప్పుడు కోర్టు చెప్పింది ప్రతి విషయానికి రోజు లోకం అని చెప్పి దాన్ని చూస్తున్నారు తప్ప యేసయ్య చెప్పిన చూడలేకపోతున్నారు. సేవకులు ఏం చెప్తున్నారు చూడలేకపోతున్నారు. ఎట్లా ఇష్టం ఉంటారు దేవుడికి? ఆశ్చర్యం కలిగించాలి జీవితం. ప్రతి విషయంలో నేను దగ్గర తుమ్మిన యేసయ్య యేసయ్య దేవుడు ఏం చెప్తున్నాడు ఈ విషయం? దేవుడు చెప్పి చేస్తాను. లోకం యొక్క పోగడం నాకు అవసరం లేదు అనుకోవాలి. అటువంటి సమర్పణ నీకు ఉన్నప్పుడు నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావు. దేవుడికి ఆశ్చర్యం కలిగిస్తావు లోకాన్ని. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో
ఈ యొక్క డిసెంబర్ మరి క్రిస్మస్ పండుగ సమయంలో నీ జీవితం ఒక ఆశ్చర్యంగా మార్చడానికి పరిశుద్ధ లోకానికి వచ్చాడు. ఆయన సహాయం చేసుకుందాం. ప్రభువా, నన్ను ఒక ఆశ్చర్య కలిగించేటువంటి వ్యక్తిగా ఈ లోకంలో మీరు ప్రతిపక్షమైన తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వ్యక్తిలో కలిపొచ్చేను గాక. ప్రార్థన చేద్దాం. దైవజనులు ఇంకా సహాయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. వారు మన ప్రార్థనలో ముందుకు నడిపిస్తూ ఉంటారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చక్కటి వర్తమానాన్ని అందించిన దైవజనులు గట్టిగా చెప్పాలి కూడా.